నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో ఇటీవల వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో బాణాసంచా పేలుడు కారణంగా 9 మంది చిన్నారులు తీవ్ర గాయాలకు గురైన విషయం తెలిసింది. ఈ ఘటనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి బాధిత చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారు. దీని ఫలితంగా బాధిత చిన్నారులందరికీ ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు, వైద్య అవసరాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎల్లప్పుడూ తన వంతు సహాయం అందిస్తానని, అలాగే గాయపడిన చిన్నారుల భవిష్యత్తు, వైద్య అవసరాలు, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే ప్రభుత్వం తరపున తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. వినాయక నిమజ్జనంలో ఒక ఫైర్ వర్క్స్ వల్ల మనకు పెద్ద యాక్సిడెంట్ ఒకటి జరగడం జరిగింది. దాంట్లో 9 మంది చిన్నారులు అందరూ కూడా దాదాపుగా 13-14 ఏళ్ల లోపల వాళ్ళే అంతమంది చిన్నారులు గాయపడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జరిగిన రోజున కూడా నేను వాళ్ళందరినీ చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ ఉన్నారు. 2 హాస్పిటల్స్లో కూడా మన నాయకులు కూడా భయ్యన్న గారు కానీ, లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ, మన వెంగళరావు గారు కానీ అందరూ దగ్గరుండి దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు. వాళ్ళకి అండగా నిలిచారు. కుటుంబాలకి 9 కుటుంబాలకు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని, మన ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు, బాధ్యత తీసుకొని అందరికీ అండగా ఉండి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే నేను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. పరిస్థితి వివరిస్తే వారు ఒక్కొక్కరికి 2 లక్షలు సహాయం చేస్తామని దాదాపుగా 18 లక్షలు పిల్లలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. తర్వాత కూడా వారు ఫర్దర్గా కూడా ఇంకేదన్నా కూడా పిల్లలు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ లాంటిది ఏదైనా అవసరమైనా కూడా జనరల్గా పిల్లలు తొందరగానే కోలుకుంటారు. ఫస్ట్ డిగ్రీ బాండ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగా కోలుకునే పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ సెకండ్ లేయర్లో కానీ ఏదైనా అవసరమైనా ప్లాస్టిక్ సర్జరీ అవసరమైనా కూడా డాక్టర్లు రెడీగానే ఉన్నారు చేసేదానికి. ఆ మొత్తం బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. పూర్తిగా కూడా పూర్తిగా పిల్లలందరికీ నయం అయ్యేంత వరకు, కంప్లీట్గా నార్మల్ అయ్యేంత వరకు బాధ్యత నేను తీసుకుంటాను. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తారు సిచ్యువేషన్ కూడా. దానికి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వీటి నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. అంటే నేను ఇతర దేశాల్లో ఉన్నాను చాలా సంవత్సరాలు. ఇక్కడ పుట్టి పెరిగినోడిని మేము కూడా చిన్నప్పుడు వినాయక నిమజ్జనాలు చేసిన వాళ్ళమే, అదే ట్రాక్టర్లో తిరిగినోడినే. ఇప్పుడు పిల్లలు ఏ ట్రాక్టర్ అయితే ఎక్కువ ఉన్నారో అదే ట్రాక్టర్లో నేను కూడా తిరిగి ఉన్నా. నాకు తెలుసు లోపల ఇంటర్గా ఏం జరుగుతుంది ఏందనేది. అప్పట్లో అంత ఫైర్ వర్క్స్ ఉండేవి కాదు, అంత డబ్బు పెట్టుకునే స్తోమత కూడా అందరికి ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు స్తోమత పెరిగింది. మనం ఎక్కువ బాణాసంచా మందుగుండి ఎక్కువ తెచ్చుకుంటున్నారు, కాలుస్తున్నారు. కానీ దానికి తగిన జాగ్రత్తలు కమిటీ మెంబర్స్ అన్నా తీసుకోవాలి, లేకపోతే పెద్దలన్నా తీసుకోవాలి. ఎవరో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని గైడ్ లైన్స్ అయితే డెఫినెట్గా మనం బాధ్యత వహించాలి.